సో హలో గైస్, వెల్కమ్ టు విలియం టెక్ అండ్ లైఫ్. ఫ్రెండ్స్, నేను మ్యాన్ మ్యాటర్స్ వారి హెయిర్ గమ్మీస్ని అయితే ఆర్డర్ చేశాను. సో ఇది వచ్చేసి పార్సల్ అదే అన్నమాట. ఇది వచ్చేసి నేను మ్యాన్ మ్యాటర్స్ సంబంధించిన వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేశాను. అది గైస్, మీరు దీన్ని ఆర్డర్ చేయాలనుకున్నట్టు గైస్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే మ్యాన్ మ్యాటర్ వెబ్సైట్ నుంచి కాకుండా అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ నుంచి కానీ ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు కొంచెం తొందరగా తీసుకొని వస్తారు. ప్లస్ డెలివరీ చేసే వాళ్ళు కూడా ఆ కంపెనీ వాళ్ళే కాబట్టి మనకు తొందరగా తీసుకొని వస్తారు. ప్లస్ ఇంటి దాకా కూడా వస్తారు అనమాట. కొన్నిసార్లు మన కాల్ కలవకపోవచ్చు, అట్లాంటి టైంలో వాళ్ళ ఇంటికి కూడా తీసుకొని వస్తారు. ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను. ఇది నాకు 19th డెలివరీ అని ఉండే, ఈరోజు 21 అనమాట. ఈరోజు వరకు కూడా నాకు ఈ పార్సల్ రాలేదు. నేను వాళ్ళకి కాల్ చేద్దామన్నా వాళ్ళ మొబైల్ నెంబర్కి మనము కాల్ చేయలేము, వాళ్ళకి మనం మెసేజ్ చేయగలుగుతాం వాట్సాప్లో. సో వాళ్ళు నాకు ట్రాకింగ్ లింక్ మాత్రం పంపుతున్నారు కానీ నాకు సొల్యూషన్ అయితే ఇవ్వట్లేదు అనమాట, ఎందుకు లేట్ అవుతుందని చెప్పేసి. సో 2 days లేట్ అయింది. సో ఈరోజు కూడా నాకు అవుట్ ఫర్ డెలివరీ అని చూపిస్తుంది కానీ వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఒక మెసేజ్ కానీ ఇంకేమీ నాకు లేదు. సో వాళ్ళకి నాకు కాల్ కలవలేదని చెప్పేసి అటెంప్ట్ చేసాం, ఫెయిల్ అయిపోయిందని చెప్పి నాకు మెసేజ్ అయితే ఇచ్చారు. అదే వీళ్ళ ప్లేస్లో అమెజాన్ వాళ్ళు ఉంటే నాకు ఇంటి దగ్గర దాకా వచ్చి పార్సల్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. సో వాళ్ళు కూడా అమెజాన్ వాళ్ళు అయితే మనకు టైంలో అందిస్తారు, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ. సో నేను అమెజాన్ ఫ్లిప్కార్ట్లో దీనికి సంబంధించిన లింక్ దొరికితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు బై చేయొచ్చు. ఓకేనా? సో ఇక మనం దీన్ని ఓపెన్ చేద్దాం. సో గైస్ చూడండి, ఎందుకంటే మ్యాన్ మ్యాటర్ సంబంధించిన వెబ్సైట్ ఉన్నప్పటికీ వాళ్ళకు డెలివరీ సర్వీస్ అంటూ లేదు. ఇది మనకు డెలివరీ ఎక్స్ప్రెస్ కానీ ఇట్లాంటి రకరకాల వాటి నుంచి వాళ్ళు మనకు డెలివరీ చేయడానికి పంపిస్తూ ఉంటారు. వాళ్ళేమో అంత రెస్పాన్సిబుల్గా ఉంటారు అన్నమాట. సో వీలైతే డెలివరీ చేస్తారు, లేకుంటే లేదని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతారు. అదే అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాళ్ళంటే మ్యాక్సిమం ట్రై చేస్తారు ఇంటికి రావడానికి. సో వాళ్ళు బెస్ట్ అనమాట. ప్లస్ వాళ్ళు ఇన్ టైంలో అందిస్తారు. ఇది మనకు దీని నుంచి మనకి ఎటువంటి సమాచారం ఉండదు, సరిగా మెసేజెస్ కూడా రావు. మనం జస్ట్ ట్రాకింగ్ ఐడి చూస్తూ ఉండాల్సి ఉంటుంది. సో అదనమాట. సో గైస్ చూడండి, ఇది వచ్చేసి నేను 30 గమ్మీస్ మాత్రమే నేను ఆర్డర్ చేసుకున్నాను. చూడొచ్చు గైస్, ఓపెన్ చేస్తున్నాను. అయితే మనకు బిల్లింగ్ ఇచ్చారు, అలాగే దీనికి సంబంధించిన మాన్యువల్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కావాల్సిన మ్యాన్ మ్యాటర్స్ గమ్మీస్ యొక్క బాక్స్ అయితే ఓపెన్ చేసాం. సో దీన్ని ఓపెన్ చేసే ముందు చూడండి, ఫస్ట్ డే ఒక ఫోటో తీసుకోమంటున్నారు, అలాగే 30 డేకి ఒక ఫోటో తీసుకోమంటున్నారు, 50 డేకి 56 డేకి ఒక ఫోటో తీసుకోమంటున్నారు. అంటే మన చేంజెస్ ఎలా వచ్చాయి అనేది మనకు అర్థం అవ్వడానికి అనమాట. సో గైస్ చూడొచ్చు, వాళ్ళకి సంబంధించిన మిగతా ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. సో గైస్ ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. అయితే ఇందులో మనకు 3 months కోర్స్ ఉంటుంది, 2 months కోర్స్ ఉంటుంది, 1 month కూడా ఉంటుంది. అయితే వీళ్ళు కంపల్సరీ చెప్పేది ఏంటంటే 3 months వరకు వాడండి, అప్పుడు మీకు రిజల్ట్ వస్తుందని చెప్తున్నారు. అయితే ఫస్ట్ అయితే నేను ఓన్లీ 1 month మాత్రం ఆర్డర్ చేశాను. ఒకవేళ మీరు 3 months కొన్నట్టయితే మీకు 200 వరకు తగ్గుతుందన్నమాట ఈ లెక్కన చూస్తే. ఇది వచ్చేసి నాకు 500 అయితే పడింది. అదే మీరు 3 months కోర్స్ తీసుకుంటే మీకు ఒక 200 వరకు అయితే తగ్గుతుంది. 1500లో వచ్చేది మనకు ఒక 1200 1300లో వచ్చేస్తుంది అనమాట. సో గైస్ చూడండి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. చూడండి, ఇక్కడ కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది, బెస్ట్ హెయిర్ హెల్త్ ఇన్ 3 months. అంటే 3 monthsలో మనకు దీని యొక్క రిజల్ట్ ఉంటుందని అయితే చెప్తున్నారు. సో గైస్ చూడండి, ఇందులో మనకు గమ్మీస్ అయితే ఉన్నాయి. చూడొచ్చు, మెత్తగా అనిపిస్తుంది, జెల్లీలాగా అనిపిస్తుంది. సో ఇవి వచ్చేసి నేను పూర్తిగా 30 గమ్మీస్ అయితే నేను ఆర్డర్ చేయడం జరిగింది, ఓన్లీ 1 month కొరకు అనమాట. నాకు కొద్దిగా రిజల్ట్ కనిపించిన నెక్స్ట్ ప్రొసీడ్ అయిదామని అయితే నేను తెప్పించుకున్నాను. సో ఇందులో మనం చూసినట్టయితే బయోటిన్, జింక్, అలాగే మల్టీవిటమిన్స్ ఉంటాయని అయితే చెప్తున్నారు. కాబట్టి మంచి రిజల్ట్ ఉండే ఛాన్స్ ఉన్నది. కొంతమందికి రిజల్ట్ రాకపోవచ్చు అని కూడా డాక్టర్ చెప్తున్నారు. మనకి మ్యాన్ మ్యాటర్ వెబ్సైట్లో మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కూడా మాట్లాడవచ్చు. సో గైస్ చూడండి, నో యాడెడ్ షుగర్ అంటున్నారు. మీరు డైటింగ్ పైన ఉన్నప్పుడు కూడా మీరు దీన్ని వాడవచ్చు, షుగర్ లేదు కాబట్టి. సో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే దీన్ని చాలామంది రికమెండ్ చేసేది ఏంటంటే మీరు మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి, మంచి ఎక్సర్సైజ్ చేయండి, మంచి డైట్ తీసుకున్నప్పుడు ఇది మీకు కంప్లీట్గా తప్పకుండా పనిచేస్తానైతే చెప్తున్నారు. సో ట్రై చేయండి, నేను కూడా అలానే ట్రై చేయబోతున్నాను. మళ్ళీ 30 daysలో దీనివల్ల నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అంతా కూడా నేను మళ్ళీ వీడియో చేసి పెడతాను. సో గైస్ ఇవి 30 క్యాండీస్ అనమాట. సో నేను ఒకదాన్ని ఇప్పుడైతే తీసి చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో. సో గైస్ మీరు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. సో గైస్ చూడండి, ఇదనమాట గమ్మీస్ వచ్చేసి.
సో చూడండి సేమ్ జెల్లీలా ఉంది, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. కొద్దిగా బ్లర్ అవ్వచ్చు, మొబైల్తో రికార్డ్ చేస్తున్నాను. సో ఇక చూడండి మనకి ఇది జెల్లీ లాగా అయితే ఉంది. దీనిపైన ఒక డిజైన్ ఇచ్చారు రాంబోస్ సింబల్లో. సో టేస్ట్ చెప్తాను. కొద్దిగా పౌడర్ పౌడర్ వస్తున్నది పైన, కొద్దిగా పౌడర్ లాగా ఉంది టేస్ట్. పర్లేదు గైస్, మరీ అంత స్వీట్ ఏం లేదు, బట్ చాక్లెట్ లాగానే బాగానే ఉంది. మీరు ఏ రోజు ఫర్ సపోజ్ ఈరోజు మీరు మార్నింగ్ 11కి అట్లా దీన్ని తిన్నారనుకోండి, నెక్స్ట్ డే కూడా మీరు సేమ్ అదే టైంకి తినాలన్నమాట. అలా మీరు కోర్స్ అయిపోయాక ప్రతిరోజు కూడా అదే టైంకి తినాల్సి ఉంటుందన్నమాట. సో గైస్ ఇదనమాట వీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్. ఇంకా మిగతా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో అది చూడండి, ఇందులో మనకు బయోటిన్ ఉంది, విటమిన్ B7 టు థిక్నెస్ హెయిర్ అండ్ ఎన్హాన్స్ కెరటిన్ లెవెల్స్, అంటే కెరటిన్ లెవెల్స్ని పెంచి మనకు హెయిర్ని థిక్గా చేస్తుంది అనమాట, దట్టంగా అంటారు కదా అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి మల్టీవిటమిన్స్ అంట. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ టు రీజనరేట్ హెయిర్ ఫాలికల్స్, అంటే మనకు హెయిర్ ఫాలికల్స్ని కొత్తగా వెంట్రుకలు పెంచడానికి, అంటే కొత్త జుట్టు కూడా వస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి జింక్ అనమాట. జింక్ టు ఇంక్రీజ్ బ్లడ్ సర్క్యులేషన్, అంటే ఇప్పుడు మినాక్సిడల్ వాడినప్పుడు కూడా ఇదే చెప్తారనమాట. ఏంటంటే మన బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, ప్లస్ ఆ బ్లడ్లో ఏంటంటే మన తిన్న అంతా కూడా ప్రోటీను బాడీ అంతా కూడా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది బ్లడ్లో. సో దాని ద్వారా ఏంటంటే మన ఫాలికల్స్కి ప్రోటీన్స్ అందుతుంది అనమాట మినాక్సిడల్ వాడినప్పుడు. సో ఇక్కడ కూడా అట్లాంటిదే ఉంది, మన బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుందంట. దాని ద్వారా మనకు సరైన ప్రోటీన్ అనేది మన హెయిర్ ఫాలికల్స్కి అందే ఛాన్స్ ఉందన్నమాట. సో చూడొచ్చు, ఇందులో మనకు ఇంగ్రీడియంట్స్ కూడా ఇచ్చారు. సో దీన్ని ఎక్కడ స్టోర్ చేయాలని కూడా ఉంది. స్టోర్ బిలో 25 degrees Celsius ఇన్ ఏ కూల్ అండ్ డ్రై ప్లేస్ అవే ఫ్రమ్ డైరెక్ట్ సన్లైట్, అంటే వేడి నుంచి సూర్యుని నుంచి దూరంగా పెట్టమంటున్నారు. పిల్లలకు కూడా అందకుండా పెట్టమంటున్నారు, అంటే పిల్లలకు ఇవ్వకూడదు, పిల్లలకు తిననివ్వకండి. అయితే గాయస్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి, ఫ్రిడ్జ్లో మనము సరిపోతుంది ఫ్రిడ్జ్ టెంపరేచర్ వచ్చేసి. లేదా ఇంట్లో పెట్టినట్టయితే మాత్రం వేడి లేని ప్లేస్లో పెట్టండి, బిలో 25 degrees Celsius పెట్టండి. ఓకే గైస్ ఇదనమాట. సో 30 days తర్వాత నాకు వచ్చిన రిజల్ట్ నేను చెప్పబోతున్నాను. సో గైస్ ఇదనమాట. మీరు దీన్ని కొనాలనుకున్నట్టయితే నేను అమెజాన్ నుంచి ఒక లింక్ అయితే షేర్ చేస్తాను, మీరు అక్కడి నుంచి దీన్ని బై చేయొచ్చు. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఒపీనియన్ నా కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.